హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు జూ విత్ ఫేస్ లైఫ్ సైన్సెస్. సో మనం ఈరోజు డీసెట్ స్పాట్ అడ్మిషన్ గురించి డిస్కస్ చేయబోతున్నాము. సో ఎవరైతే క్యాండిడేట్స్ ఆల్ ద త్రీ ఫేజెస్ ఫేజ్ వన్, ఫేజ్ టూ, ఫేజ్ త్రీలో వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని మరి వాళ్ళకి సీట్స్ అలాట్ కాని క్యాండిడేట్స్ ఈ స్పాట్ అడ్మిషన్ ప్రాసెస్ త్రూ మీరు సీట్స్ అనేటివి గెయిన్ చేయొచ్చు. మీరు చూసుకుంటే ఇక్కడ ఈ సీట్ అలాట్మెంట్ అనేది ప్రైవేట్ యాజ్ వెల్ గవర్నమెంట్ కాలేజెస్ రెండిట్లో ఉన్నాయి. సో కాకపోతే కొన్ని క్రైటీరియాస్ ఉన్నాయి ఇక్కడ. అంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి. అవి మీరు మస్ట్ అండ్ షుడ్ ఫుల్‌ఫిల్ అవ్వాలి. సో, ఎవరైతే స్పాట్ అడ్మిషన్ కోసం ట్రై చేస్తున్నారో క్యాండిడేట్స్ వాళ్ళకి ఫస్ట్ ద క్యాండిడేట్ షుడ్ క్వాలిఫై ఇన్ ద టీజీ డీసెట్ 2026 ఎగ్జామ్. సో, 2026 డీసెట్ ఎగ్జామ్ ఏదైతే కండక్ట్ చేస్తుందో దాంట్లో ఖచ్చితంగా మీరు క్వాలిఫై అయ్యి ఉండాలి. దాని తర్వాత ద వేకెంట్ సీట్ షాల్ బి ఫిల్డ్ బై ద క్యాండిడేట్స్ ఆఫ్ ద కన్సర్న్డ్ కేటగిరీ యాస్ పర్ దేర్ మెరిట్ ఇన్ డీసెట్ 2026 ఫర్ ద అడ్మిషన్. సో, మీ మెరిట్ లిస్ట్ ఎన్ని మార్క్స్ వచ్చాయి? ఏ ర్యాంక్ వచ్చింది? దాన్ని బట్టి మీ సీట్ అలాట్‌మెంట్ అనేది జరుగుతుంది. అండ్ ఇంకొకటి ఇఫ్ ద క్యాండిడేట్ ఆఫ్ సేమ్ కేటగిరీ ఆర్ నాట్ అవైలబుల్ ద నెక్స్ట్ రిజర్వేషన్ కేటగిరీ విల్ బి కన్సిడర్డ్ యాస్ ద కన్వర్షన్ గైడ్‌లైన్స్. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ కేటగిరీ వాళ్ళున్నారు. బీసీ కేటగిరీ వాళ్ళున్నారు. సో, బీసీ కేటగిరీ వాళ్ళకి ఒక కాలేజ్‌లో 2 ఆర్ 2 సీట్స్ ఉన్నాయి. ఎస్సీ కేటగిరీ వాళ్ళకి ఆ కాలేజ్‌లో సీట్స్ లేవు. సో, అలాంటి కేస్‌లో ఏమవుతుందంటే, ఇన్ కేస్ బీసీ కేటగిరీ వాళ్ళు అక్కడికెళ్ళి అప్లికేషన్ పెట్టుకుంటే బీసీ కేటగిరీ వాళ్ళకొస్తుంది. లేదు బీసీ కేటగిరీ వాళ్ళు అక్కడ అప్లికేషన్ పెట్టుకోలేదు. కానీ బీసీ కేటగిరీ వాళ్ళకి సీట్స్ ఉన్నాయి. ఎస్సీ కేటగిరీ వాళ్ళకి లేదు. అలాంటప్పుడు ఆ బీసీ కేటగిరీ సీట్ గూడా ఇమ్మీడియేట్‌గా ఎస్సీ కేటగిరీకి కన్వర్షన్ చేసేసుకొని ఆ సీట్ అనేది ఎస్సీ కేటగిరీ క్యాండిడేట్స్‌కి అలాట్ చేస్తారన్నట్టు. సో, ఇది ప్రాసెస్. తర్వాత మీరు చూసుకుంటే ఇంపార్టెంట్ డేట్స్ ఏంటిదంటే ఇక్కడ సో, నంబర్ 1 అప్లయింగ్ ఆఫ్ క్యాండిడేట్స్ అలాంగ్ విత్ ఆల్ రిలవెంట్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఎట్ రెస్పెక్టివ్ కాలేజ్ ఫర్ స్పాట్ అడ్మిషన్. సో, మీరు ఇంతకుముందు ఫేజ్ 1, ఫేజ్ 2 వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నారు గదా! అక్కడ డైరెక్ట్ వెబ్‌సైట్‌లో పెట్టుకున్నారు. వెళ్లి వెబ్‌సైట్‌లో ఏదైతే లింక్ ఉంటుందో ఓపెన్ చేసుకొని రిజిస్టర్ వెబ్ ఆప్షన్స్ అవన్నీ అక్కడ కాలేజ్ చూసింగ్ అదంతా ఆన్‌లైన్‌లో జరిగింది. కానీ ఇదంతా ఫిజికల్ ప్రాసెస్. ఎవరైతే క్యాండిడేట్ ఆ స్పాట్ అడ్మిషన్ త్రూ సీట్ జాయిన్ అవ్వాలి డీసెట్ కోర్స్‌లో అనుకుంటున్నారో, వాళ్ళు డైరెక్ట్‌లీ కాలేజ్‌కెళ్ళాలి. ఏదైతే కాలేజ్‌లో మీకు సీట్స్ ఉన్నాయి అనేది తెలుసుకొని, అక్కడికెళ్ళి మీరు మీ డాక్యుమెంట్స్ అని ఒరిజినల్ డాక్యుమెంట్స్ మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి ఏవైతే తీసుకెళ్లారో, అవంతా తీసుకొని మీరు రెస్పెక్టివ్ కాలేజ్‌కి వెళ్ళాలి. అక్కడికి ఆ డేట్స్ చూసుకుంటే మీరు డైట్ కాలేజ్ అంటే గవర్నమెంట్ కాలేజ్‌లో అయితే 16, 17 2 పీఎం వరకుంది. 16, 17 ఈ 2 డేస్‌లో మీరు వెళ్లి అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. అండ్ అదే ప్రైవేట్ కాలేజ్ అయితే 18, 21 18-21 2:00 వరకు. సో, ఫస్ట్ గవర్నమెంట్ ఉంటుంది. దాని తర్వాత మీరు ప్రైవేట్ గూడా పెట్టుకోవచ్చు. ఎన్నైనా పెట్టుకోవచ్చు. మీకు నియర్ బై ఎన్ని కాలేజెస్ ఉంటే అన్ని కాలేజెస్ మీరు పెట్టుకోవచ్చు. ఒకవేళ మీకు హ్మ్. మీ కేటగిరీలో సీట్ రాకపోతే వేరే కేటగిరీలో అలాట్ చేస్తారు. ఒకవేళ మీ లక్ బావుండి వాళ్ళు లేకుంటే మీకొస్తాయి. దెన్ allotment of seats under spot admission and downloading of allotment letters by the diet principals and handing over to the concerned principals. సో, మీ అలాట్‌మెంట్ అనేది 17థ్ రోజు జరుగుతుంది. ఇక్కడ గవర్నమెంట్ కాలేజ్‌లో అయితే. ప్రైవేట్ కాలేజ్‌లో అయితే 21st రోజు జరుగుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళు వెబ్‌సైట్‌లో పెడతారు. డీటెయిల్స్ ఎవరైతే అలాట్ అయింది, ఎవరైతే సెలెక్ట్ అయ్యారనేది ఇన్ఫర్మేషన్ అట్లా హాల్ టికెట్ నంబర్ అవన్నీ డిస్‌ప్లే చేస్తారు వెబ్‌సైట్‌లో. అయినప్పటికీ మీకు మీ కన్సర్న్ కాలేజ్ ఏ కాలేజ్‌లో అయితే మీకు మళ్ళీ సీట్ అలాట్ అయిందో, ఆ కాలేజ్ వాళ్ళు మళ్ళీ మీకు జాయినింగ్ రిపోర్ట్ అనేది అవన్నీ డీటెయిల్స్ మీకు పంపిస్తారన్నట్టు. సో, ఇది నెక్స్ట్. తర్వాత రిపోర్టింగ్ టు ద అలాటెడ్ క్యాండిడేట్స్ ఇన్ ద రెస్పెక్టివ్ కాలేజ్ విత్ ఆల్ ద ఒరిజినల్ సర్టిఫికేట్స్. దాని తర్వాత అలాట్ అయ్యాక గవర్నమెంట్ కాలేజ్‌లో అలాట్ అయిన క్యాండిడేట్స్ ఏమో 18థ్ డేట్ వరకు అంటే 18థ్ డేట్ రోజు మీరు రిపోర్టింగ్ చేయాలి. మీ అలాట్‌మెంట్ లెటర్‌తో పాటు. దాని తర్వాత ప్రైవేట్ బీఈడీ కాలేజ్‌లో అయితే 22nd రోజు అనేది ఉంది. సో, ఇది ప్రాసెస్. తర్వాత మీరు చూసుకుంటే ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ లీస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ సెలెక్టెడ్ అండర్ స్పాట్ అడ్మిషన్ అలాంగ్ విత్ ద ఒరిజినల్ సర్టిఫికేట్ టు ద ప్రిన్సిపల్, గవర్నమెంట్ డైట్ కన్సర్న్ ఫర్ అప్లోడింగ్
ఇన్ ద డీసెట్ 2026 వెబ్‌సైట్. సో, ఆ రోజు 23rd రోజు 5 పీఎం వరకు ఏ క్యాండిడేట్ ఏ కాలేజ్‌లో, ఏ కేటగిరీలో అలాట్‌మెంట్ అయింది, ఎంతమంది రిపోర్ట్ చేశారు, ఎంతమంది ఆ సీట్‌ని ఆళ్ళకి కంటిన్యూ చేస్తున్నారు, ఎంతమంది క్యాన్సిల్ చేశారు, ఎంతమంది స్కిప్ చేశారు అనేది ఎవ్రీథింగ్ 23rd రోజు మీ వెబ్‌సైట్‌లో అనేది డిస్‌ప్లే అయిపోతుంది. అండ్ అప్రూవల్ ఆఫ్ రాటిఫికేషన్ అండర్ స్పాట్ అడ్మిషన్ లీస్డ్ బై ద గవర్నర్ టీజీ డీసెట్. సో, 25th రోజు కంప్లీట్‌గా మీ స్పాట్ అడ్మిషన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ డిస్‌ప్లే అయిపోతుంది. ఎవ్రీథింగ్. తర్వాత ఇక్కడ నోట్ ఇచ్చారు. ద క్యాండిడేట్ హూ ఆర్ క్వాలిఫైడ్ ఇన్ డీసెట్ 2026 అండ్ హూస్ సర్టిఫికేట్స్ ఆర్ వెరిఫైడ్ ఆర్ ఓన్లీ ఎలిజిబుల్ ఫర్ ద స్పాట్ అడ్మిషన్. సో, ఎవరైతే స్టార్టింగ్ నుంచి ఎప్పుడైతే ప్రాసెస్ స్టార్ట్ అయిందో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎవరైతే అటెండ్ అయ్యి వెరిఫై చేసుకున్నారో ఆ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్ ఇక్కడ. ఓకే. అండ్ ద క్యాండిడేట్స్ హూ ఆర్ ఆల్రెడీ టేకెన్ అన్ అడ్మిషన్ ఇన్ ఎనీ కాలేజ్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ద స్పాట్ అడ్మిషన్. ఇఫ్ ఇన్ కేస్ ఫేజ్ 1లో కానీ, ఫేజ్ 2లో కానీ ఆ క్యాండిడేట్‌కి వేరే కాలేజ్‌లో సీట్ వచ్చింది. ఈవెన్ దో ఆ క్యాండిడేట్ స్విచ్ అవ్వాలనుకుంటున్నాడు. అదే ప్లేస్ వల్లనో, కాలేజ్ వల్లనో ఏదో సమ్ రీజన్ వల్ల. కానీ అలాంటి ఆ కండిషన్‌లో వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదు. ప్రీవియస్‌లీ ఏ కాలేజ్‌లో ఉందో ఆ కాలేజ్‌లో మాత్రమే. అండ్ ద థర్డ్ చూసుకుంటే ద క్యాండిడేట్ అడ్మిటెడ్ ఆన్ ద స్పాట్ అడ్మిషన్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఎనీ ఫీ రియంబర్స్‌మెంట్. సో, ఇక్కడ ఫేజ్ 1, ఫేజ్ 2 కౌన్సెలింగ్ చేసుకున్న వాళ్ళకి స్కాలర్‌షిప్ అనేది వస్తుంది. కానీ ఇక్కడ స్పాట్ అడ్మిషన్ కేస్‌లో స్కాలర్‌షిప్ అనేది రాదు. క్యాండిడేట్ ఎవరైతే డీసెట్ కోర్స్ చేస్తున్నారో వాళ్ళకి స్కాలర్‌షిప్ అనేది రాదు. కాకపోతే అన్ని ప్రైవేట్ కాలేజెస్‌లో ఒక ఫీజ్ అనేది పర్టిక్యులర్ ఫీజ్ అనేది పెట్టారు. అదేంటిదంటే 12,500 పర్ యానమ్. అంటే ఫస్ట్ ఇయర్‌కి 12,500 అండ్ సెకండ్ ఇయర్‌కి 12,500. గవర్నమెంట్ కాలేజెస్‌లో ఫస్ట్ ఇయర్‌కి రూ. 2,385 అండ్ సెకండ్ ఇయర్‌కి 2,245 ఇయర్స్. రూ. 2,245. సో, ఇది ఫస్ట్ ఇయర్ ఫీజ్ అండ్ సెకండ్ ఇయర్ ఫీజ్ ఇన్ ద గవర్నమెంట్ కాలేజ్ and the private college. The candidate who applied for spot admission, they shall attend with all original certificates and relevant documents without fail. సో, మీరు అన్ని ప్రతి ఒక్కటి స్టార్టింగ్ నుంచి మీరు ఏ ఫేజెస్ పెట్టారు, తర్వాత మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగిన ప్రాసెస్‌లో ఆ అలాట్‌మెంట్ కాపీ అనేది ఎవ్రీథింగ్ మీరు అవన్నీ క్యారీ చేసుకొని వెళ్ళాలి. సో, దిస్ ఈస్ ద ఇన్ఫర్మేషన్. సో, ఇన్ ద నెక్స్ట్ వీడియో నేను కాలేజ్ వైస్ లైక్ ఏ కాలేజెస్‌లో ఏ కేటగిరీలో ఎన్ని సీట్స్ ఉన్నాయి, దాని తర్వాత కాలేజ్ కోడ్స్ ఇవన్నీ నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, మీకేమైనా ఎలాంటి డౌట్ ఉన్నా కూడా మీరు నన్ను కమెంట్‌లో అడగొచ్చు. సో, ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, డూ షేర్, సబ్స్క్రైబ్ ఫర్ దిస్ లైక్ సచ్ అప్డేట్స్. థాంక్ యూ.